నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రైస్తవ కుటుంబీకులకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష. తాలూరులో కస్తూరిబా బాలికల పాఠశాల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట ప్రజాప్రతినిధులు. 8 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయడం పట్ల హర్షం. క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల్లో అలజడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇతరులకు ఇబ్బంది లేకుండా వేడుకలు జరుపుకోవాలని హితవు. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రీస్తు బోధన ఆచరిస్తూ ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లాలోని విశ్వాసులు, సంఘస్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు మార్గంలో చూపిన ప్రతి పౌరుడు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిని, అదేవిధంగా క్షమాగుణాన్ని, కరుణాతత్వాన్ని వెల్లడించుకున్నటువంటి ప్రభు యేసు యొక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జీసస్ క్రైస్ట్ యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి. ప్రజలందరూ వారు ఎక్కడ నమ్మినటువంటి ఆశయాలు, సిద్ధాంతాలతోటి మరింత శాంతిగా మనం ఉండాలని కోరుకుంటూ, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సహకార సంఘాల బలోపేతం ఆర్థికాభివృద్ధికి, సామాజిక సాధికారతకు కీలకమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పామూరులో సహకార సంఘం పెట్రోల్ బంకును జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్యతో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు. సహకార సంఘాల అభివృద్ధితోనే రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సహకార సంఘాల ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల అధ్యక్షులు పామూరు పిఏసిఎస్సి చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు, డైరెక్టర్ రహీముల్లా తదితరులు పాల్గొన్నారు. అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చున్నారు రండి. ఎన్డీఏ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి చిరునామా అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. దానికి ఉదాహరణ 8 ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరిబా బాలికల వసతి గృహం పనులను తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టగా, ఈ విషయాన్ని దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దర్శి నియోజకవర్గం తాలూరు మండల కేంద్రంలో నిర్మించిన కస్తూరిబా బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్తో కలిసి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాలికా విద్యా పథకంలో భాగంగా 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేజీబీవీ వసతి గృహాన్ని మంజూరు చేశారని, పనులు మొదలుపెట్టిన కొన్ని నెలలకే ప్రభుత్వం మారడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ ఆగిపోయిన నిర్మాణం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ వసతి గృహాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు నాణ్యమైన వస్తువులతో పాటు కిట్లు అందజేయడం జరిగిందన్నారు. గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. 8 ఏళ్ల కిందట అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు.
వసతి గృహంలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో పాటు మరో 175 మందికి కూడా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. వసతి గృహంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, పలువురు ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల వసతి గృహానికి ప్రారంభోత్సవం చేసేందుకు ఇక్కడికి విచ్చేసి ఉన్న మన రాష్ట్ర మంత్రివర్యులు, ప్రకాశం జిల్లాకి ఆశా వాహిని వారు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు కూడా రావటం ఎంతో సంతోషమైన విషయం. అది అందుకు మన ఇన్ఛార్జ్ గారు గొట్టిపాటి లక్ష్మి గారు, డాక్టర్ లలిత్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నవారు, ఎంపీపీలు ఉన్నారు, మిగతా ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ మంచి కార్యక్రమం ఇది. దాదాపు ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా 8 సంవత్సరాల నుంచి నిలిచిపోయి ఉన్న ఒక హాస్టల్ వసతిని ఏర్పరచడం అనే దాన్ని ప్రస్తుతానికి మనం ఎంతో ఆనందంగా దీన్ని ఓపెన్ చేసుకోవటం అంటే అది ఒక మంత్రి గారి వల్ల, బాల వీరాంజనేయ స్వామి గారి వల్లే వీలైంది. ఆయనే ఈ హాస్టల్లో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం 35 మంది స్టూడెంట్స్ చేరేందుకు రెడీగా ఉన్నారు. స్కూల్ కూడా ఆపోజిట్గానే ఉన్నది. ఇంకా 175 మందికి హాస్టల్ వసతి ఉండేటట్టుగా కూడా ఆ కెపాసిటీకి ఈ బిల్డింగ్లు తయారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మన గొట్టిపాటి లక్ష్మి గారు, శ్రీమతి మన ఇన్ఛార్జ్ గారు దీనిని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారనే నమ్మకం ఉన్నది. కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ హాస్టల్ చూసుకుంటే ఒక చరిత్ర అనేది ఉంది. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలికా విద్య ప్రోత్సాహంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. నిర్మాణ పనులు మొదలైనవి. 19లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి శాసనసభ్యులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు. ఈ పని ఎక్కడుందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా ఇక్కడ శాసనసభ్యులు గెలిచారు, కానీ వాళ్ళ చేతిలో లోకల్ బాడీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ పది మళ్ళీ కూడా మా ఇన్ఛార్జి లక్ష్మి గారు దీన్ని ఎలా అయినా పూర్తి చేసి పిల్లలకు అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి అనటం, దీని మీద మా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం, మిగిలినది పూర్తి చేసి బిల్డింగ్ని ఓపెన్ చేసుకోవడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాని మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలోని ప్రజలందరికీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం కలెక్టర్ రాజబాబులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదర సోదరీమణులతో పాటు ప్రపంచం నలుమూలలా క్రైస్తవులకు ఒక పెద్ద పండుగ అని ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తనకు ఉన్న శక్తి మేర కొంత దానం చేయాలని యేసుక్రీస్తు బోధనల్లో ప్రధానమైందన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజంలోని ఆపన్నులను ఆదుకోవాలని కోరారు. క్రిస్మస్ పండుగ అంటేనే క్రైస్తవ సోదరులకే కాదు, ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా ఒక పెద్ద పండుగ ఇది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే పండుగ ఇది, క్రిస్మస్ పండుగ. ఆ యేసు భగవానుడి ఆశీస్సులు ఉంటే ఆయన ఇచ్చిన సందేశం అనేది ఉన్న దాంట్లో కొంత ప్రజలకు పంచండి అనేది ఆయన ఇచ్చిన పెద్ద సందేశం. ఆ సందేశంలో మనం పాటించుకొని వెళితే మన కుటుంబానికి, మన ప్రాంతవాసులకి అందరూ కూడా ఆ యేసు భగవానుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను తెలుపుకుంటూ హ్యాపీ ప్రాస్పరస్ అండ్ మెర్రీ 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 క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ టు ఆల్.
ఈ నెల 24, 25 తేదీల్లో క్రిస్మస్ వేడుకలకు కానీ ప్రార్థనాలయాలకు వెళ్లే వారికి కానీ ఎలాంటి ఆటంకం తలపెట్టినా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. క్రైస్తవ కుటుంబాలు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, ఈ అర్ధరాత్రి నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. చర్చిలు ఉన్న ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఆకతాయిలు ఎవరైనా అల్జడి సృష్టిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. అలానే 2026 నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీ రాత్రి జరుపుకునే వేడుకలు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండాలన్నారు. పక్కవారిని ఇబ్బంది పెట్టేలా శృతిమించి వ్యవహరిస్తే పర్యవసనాలు కూడా తీవ్రంగా ఉంటాయన్నారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన పోలీస్ బందోబస్తుపై మరోసారి చర్చించి వివరాలు వెల్లడిస్తామన్నారు. నెక్స్ట్ 2 days క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావచ్చు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు. ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టంతో సెలబ్రేట్ చేసుకునేటటువంటి 2 ఫెస్టివల్స్. క్రిస్మస్కు సంబంధించి చాలా చర్చెస్లో ఈరోజు నైట్ నుంచి మొదలుకొని రేపు మధ్యాహ్నం దాకా కూడా బాగా పెద్ద నెంబర్స్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే రేపు 31వ తేదీ నైట్ కూడా మనకు పబ్లిక్ సెలబ్రేషన్స్లో పార్ట్గా రోడ్స్ మీద రావడం అట్లాంటివి జరుగుతుంటాయి. అట్లాగే ఈవెంట్స్, ఫంక్షన్స్ అన్నీ చేస్తారు. సో ముందు రేపు క్రిస్మస్కు సంబంధించి ఈరోజు నైట్ నుంచి ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువ సంఖ్యలో గ్యాదరింగ్స్ ఉంటాయో అక్కడంతా కూడా బందోబస్తు పెట్టుకుంటాము. అదే కాకుండా ప్రతి ఎస్హెచ్ఓ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు పెట్రోలింగ్ చేసుకుంటూ చర్చెస్కి వెళ్ళేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా రేపు మధ్యాహ్నం వరకు కూడా తగు బందోబస్తు వేసుకొని జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే ఇంకా 31st నైట్కి సంబంధించి అయితే అవి ఆంక్షలు ఏంటి, ఏ రోడ్స్ మీద వెళ్ళొచ్చు, ఏ రోడ్స్ మీద వెళ్ళకూడదు, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది దాని గురించి మళ్ళీ మేము ఒకసారి మా అధికారులతో మేము డిస్కస్ చేసుకున్న తర్వాత దాని గురించి ఫ్రెష్గా ఏం డైరెక్షన్స్ అనేది నేను ఒక 4 రోజులు 5 రోజులు ఇస్తాను. ఎందుకంటే దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక 3-4 days తర్వాత దాని గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదైనా సెలబ్రేషన్స్ మనము శృతిమించకుండా, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మనకు మనం ప్రమాదం తెచ్చుకోకుండా ఉండేంతవరకు ఇది. కానీ అది పరిధి దాటుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు దాంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి రెగ్యులేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి నేను మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి ఏమేమి రెగ్యులేషన్స్ మనం పెడతామనేది నేను తెలియజేస్తాను. ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో జేఎంబీ చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాస్టర్ డి జాన్ అగస్టిన్ అధ్యక్షతన కలెక్టర్ రాజాబాబు క్రిస్మస్ కేక్ కట్ చేశారు. జేఎంబీ చర్చ్ కమిటీ సభ్యులు కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దైవ సందేశకులు క్రిస్మస్ ప్రాముఖ్యతను తెలిపారు. పాస్టర్ డి అషర్ పాల్, సెక్రటరీ డి జాన్ ఆశీర్వాదం, ట్రెజరర్ కె సత్యకుమారి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సార్ You don't eat cake or what? You taste. Spoon, that's okay, fine. That's very good. Get another. జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా మన ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, కలెక్టర్ గారికి, వారి సిబ్బంది అందరికి కూడా జేఎంబీ సంఘ పక్షముగా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ప్రభు తన కృపా సమాధాన సమృద్ధిగా ఈ ప్రజలందరి మీద, నాయకుల మీద కుమ్మరించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు అనుసరించిన మార్గం అందరికీ అనుసరణీయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గం స్థాయిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లకు మంత్రి గొట్టిపాటి నూతన వస్త్రాలు బహుకరించారు. క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాస్టర్లకు చెల్లించవలసిన 51 కోట్ల గౌరవ వేతన బకాయిలను వెంటనే విడుదల చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించడమే లక్ష్యమన్నారు.
ప్రభుత్వం దృష్టిలో సర్వమతాలు సమానమేనన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర సోదరీమణులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నెలల యొక్క గౌరవ వేతనాన్ని ఈ రోజులో దరిదాపు ఈ రోజు లేదా రేపట్లో మళ్ళా గౌరవ వేతనం వేయడానికి బడ్జెట్లు కూడా ఆయన పండగ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్తా ఉన్నాను. అంటే మన గురించి ఆలోచించే వ్యక్తి మన నియోజకవర్గంలో ఉన్నారు, వారి మంత్రివర్గంలో ఉన్నారు. అది మనకెంతో గొప్ప భాగ్యం. అంతేకాకుండా వాళ్ళ పెదనాన్నగారు హనుమంతరావు గారు సమితి ప్రెసిడెంట్ గారు గెలిచినప్పటి నుంచి కూడా వారి కుటుంబంతో మేము మమేకమై ఉన్నాం. దానికి కారణం ఒకప్పుడు యాత్రలో ప్రతి సంవత్సరం కూడా ఒక 6-7 ఇయర్స్ సెమీ క్రిస్మస్ వేడుకలలో సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ అకౌంట్ చర్చిలో అడుగుతున్నారు. ఇప్పుడు నేను పనిచేస్తున్న సంస్థ మెయిన్ చర్చిలో ఉంది. నేను పాస్టర్గా 32 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉన్నాను, కానీ నాకు అమౌంట్ రావట్లేదు. ఎందుకంటే చర్చ్ చాలా దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే వర్గానికి, మన రాష్ట్రానికి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంచిది కావడం గొప్ప భాగ్యము. గట్టిపాటి రవికుమార్ గారికి నూతన వస్త్రాలు ఇవ్వడానికి వారు వచ్చి ఉన్నారు. మన 5 మండలాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క వేదిక వద్దకు రావాలి. కారణాలన్నీ మనకు అనవసరం. అయినా మన మధ్యలో ఉన్న రవికుమార్ గారికి దైవ సేవకుల పట్ల, క్రైస్తవుల పట్ల, క్రీస్తు యొక్క మార్గాలను, ఆదర్శాలను గైకుంటున్న అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా సంవత్సరం అంతా కష్టపడి క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట దేశంలో ఉంటే వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ కలిసినా కలపైనా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక చాట 2 రోజులు ఉండి కలుపుకుంటా ఉంటారు అనమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 17వ ఎలక్ట్రికల్ స్కూటర్ బహుమతికి టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ లక్కీ డ్రా తీసి కడపకు చెందిన విజేత లక్ష్మికి ఫోన్లో అభినందనలు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ 3వ వసంతంలోకి అడుగుడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భంగా ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజలకు 1+1, 1+2 కౌంటర్లను ఏర్పాటు చేసి లాభాపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్న యజమానులు బయ్యా వాసు రవెలను అభినందించారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగల సందర్భంగా డిసెంబర్ 8 నుండి జనవరి 17వ తేదీ 39 స్కూటర్లకు నిర్వహిస్తున్న లక్కీ డ్రాను కూడా ఖాతాదారులు విజయవంతం చేయాలని మేనేజర్ శ్రీనివాసులు కోరారు. వీటితో పాటు 2 పండుగలను పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీ ఒక కారు, జనవరిలో మరొక కారుకు బంపర్ డ్రా నిర్వహిస్తామన్నారు. పండుగల సందర్భంగా కొత్త మోడల్స్తో అందుబాటులోకి తెచ్చిన శుభమస్తు షాపింగ్ మాల్కు విచ్చేసి నూతన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మస్తాన్రావు, ఆదిత్య, సిబ్బంది, డి ఛానల్ యాడ్స్ మేనేజర్ అయ్యప్ప పాల్గొన్నారు. లక్కీ డ్రాలో మరికొన్ని నిమిషాల్లో విజేతను ప్రకటించడం జరుగుతుందండి. దయచేసి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో త్వరగా కొనుగోలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు లక్కీ డ్రాకి ఇచ్చేసినటువంటి బండారు మదనన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్ బండారు మదన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరికొన్ని నిమిషాల్లోనే మీడియా ముందర మన ఫేస్బుక్ లైవ్ 1, 2, 3, 4,
మరి ఇప్పుడు 0 నుంచి 6 వరకు లాస్ట్ కూపన్ అయితే ఇస్తున్నామండి. మరి ఈరోజు లక్కీ డ్రా విన్నర్ ఎవరో మరి కొన్ని క్షణాల్లో తెలిసిపోతుంది. లక్ష్మి 6, అలాగే ఆఖరి నెంబర్ కూడా వేయడం జరిగింది. మరి ఈరోజు ఎంత కొనుగోలు చేశారు లక్ష్మి గారు కడప, అలాగే మేడం గారికి ఈరోజు కాల్ చేయడం జరుగుతుంది. నమస్కారం, మేము శుభమస్తు షాపింగ్ మాల్ నుంచి మాట్లాడుతున్నాము. అమ్మా, మీరు కడప శుభమస్తు షాపింగ్ మాల్ పర్చేజింగ్ చేశారా? అమ్మా, మీరు ఈరోజు ఎలక్ట్రికల్ బైక్ గెలుచుకున్నారు. ఒంగోలులో డ్రా తీసాము, అలాగే మా టౌన్ అధ్యక్షులు గారు డ్రా తీశారు. అమ్మా, నేను చెప్తాను, సార్ మాట్లాడతారు ఒకసారి. లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్, మీరు ఈ బైక్ గెలుచుకున్నారు. ₹1,00,000 వాల్యూ చేసి ఈ బైక్ గెలుచుకున్నారు. మీరు శుభమస్తు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎలా మీ అనుభూతి ఏంటమ్మా? ఓకే, ఎంత కొన్నారు మేడం? ఎంత కొన్నారండి మీరు? 2,000 కొన్నారు. మీకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున. మీరు వీళ్ళు చేస్తారండి, మీకు కాల్ చేస్తారు. ఓకే సార్, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫోన్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ శుభమస్తు షాపింగ్ మాల్ వారు 2వ సంవత్సరము విజయవంతంగా పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి రోజు 39 రోజులు ఈ బైక్లు ప్రైజ్ మనీగా పెట్టారు. ప్రతి ₹1,000 కొనుగోలుకి మరియు క్రిస్మస్కి ఒక కారు, సంక్రాంతికి ఒక కారు పెట్టి ఉన్నారు. మీరు ఈ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యమైనటువంటి భయ్యా వాసు గారు కానీ భయ్యా రవికుమార్ గారు కానీ ఇక్కడ చాలా మంచి మంచి వెరైటీస్ ప్రజలకి అందుబాటులో అందించి ఉన్నారు. అంతేకాకుండా సామాన్యమైన ప్రజలకి శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి భలే పండుగలు భలే బహుమతులు డిసెంబర్ 8వ తారీఖు నుంచి జనవరి 17 దాకా 39 రోజులు 39 ఎలక్ట్రికల్ బైకుల్ని ప్రతి ₹1,000 కొనుగోలు మీద డిజిటల్ డ్రాలో అందిస్తున్నటువంటి ప్రతిరోజు లక్కీ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ని గెలుచుకునే అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో సుమారు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మీలతో కలిసి మంత్రి ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని, దానికి వడ్డీలు చెల్లిస్తూనే మరోవైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అమలు చేస్తున్నామని మంత్రి స్వామి తెలిపారు. పెండింగ్లో ఉన్న పాస్టర్ల జీతాల కోసం నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. చర్చిల నిర్మాణాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ₹25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తున్నామన్నారు. సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎప్పటికి కూడా ఈ గ్రామంతో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధికి ఇన్ఛార్జ్ గారు చాలా కష్టపడతా ఉన్నారు. మీరు ఒకసారి చూస్తే ఇందాక వస్తా తాళ్ళూరులో 2017లో మన ప్రభుత్వంలో శాంక్షన్ హాస్టల్ని మన ఎలక్షన్ టైం పూర్తయింది, ఆగిపోతే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఇన్ఛార్జ్ గారు కంకణం కట్టుకొని లోకేష్ గారు ఇష్యూ చేసకపోయి మళ్ళా కొంత డబ్బులు తీసుకొని దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 6,000 పైచిలకు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 3 నెలలుగా జిల్లా పోలీసు యంత్రాంగం సెల్ ఫోన్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి 342 ఫోన్లను రికవరీ చేశామన్నారు. వర్తమాన పరిస్థితుల్లో సెల్ ఫోన్ వస్తువుగా మారిందని, జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైన ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసి మొబైల్ను అందజేయడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ పోతే వెంటనే 9121102266కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రకాశం జిల్లాలో పోలీసు యంత్రాంగం సమిష్టి కృషితో సెల్ ఫోన్ల చోరీల రికవరీలో మంచి ఫలితాలు సాధించామన్నారు. ఈరోజు మనము ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ లాస్ట్ సెల్ ఫోన్స్ దానికి సంబంధించి 3 మంత్స్లో మనము ట్రేస్ చేసినటువంటి మొబైల్స్ దాదాపు 342 మొబైల్స్ని లాస్ట్ 3 మంత్స్లో ట్రేస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఎవరైతే సెల్ ఫోన్స్ పొరపాటున పారేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా థెఫ్ట్కి గురైనట్టు అయితే వాళ్ళు మనకు ఈ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, అలాగే దానికి CAR పోర్టల్ అని ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని, అంతేనా? సో ఆ రిజిస్టర్లో దాంట్లో కూడా ఒక పోర్టల్ ఉంది మనకు, www.car.gov.in. సో దాంట్లో కూడా వెళ్ళి వాళ్ళ ఆ పోర్టల్లో కానీ లాస్ట్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కానీ రేజ్ చేసినట్లయితే అది మనకు ఇమీడియట్గా లోకల్ పోలీస్ రావటం, అది మా IT కోడ్ టీమ్ దాని మీద ప్రత్యేకంగా వర్క్ చేసి ఈ మొబైల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2021 నుంచి కూడా లాస్ట్ 4 years నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. ఎర్రగొండపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతం గాంధీనగర్ వద్ద కంది చేనులో గంజాయి సాగుపై అందిన సమాచారం మేరకు SI చౌడయ్య నేతృత్వంలో కంది చేనులో తనిఖీలు చేశారు. కంది పంటలో పిక్కిలి చిన్న సుబ్బయ్య అనే వ్యక్తి సాగు చేస్తున్న 40 గంజాయి మొక్కలు అమ్మకానికి సిద్ధంగా ఉన్న 10 కిలోల గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. చిన్న సుబ్బయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సార్ స్మోకింగ్ కానీ బాయిలింగ్ కానీ చేస్తేనే అది రిలీజ్ అయ్యింది. వాళ్ళు పండిస్తారు, ల్యాబుల్లో పండించుకునేది కట్ చేస్తారు, కొన్ని కట్ చేసి అక్కడ పెట్టారు. చేస్తారు కదా సార్, ఎవడు కూడా అర్థం కాదు, కీగలు కూడా ఎవరికి తెలియదు. నైట్ పడుకున్నప్పుడు పెట్టేదాన్ని పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే లేవంగానే తీసేస్తారు. ఓకే, డేంజర్ అది, పెట్టకూడదు యాక్చువల్గా. సోలార్ పెట్టుకుంటే ఇంటికి కూడా సరే కాలితే కొంచెం
మరికొన్ని గంటల్లో క్రిస్మస్ పండుగ ప్రారంభమవుతూ ఉండటంతో ఒంగోలు నగరం క్రిస్మస్ కాంతులతో విరాజిల్లుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన జేఎంబీ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చి నిర్వహణకు 3 కమిటీలు ఉండటంతో విడివిడిగా తమ ఆరాధనా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. అన్నార్తులకు వృద్ధులకు అండగా నిలుస్తున్న శివం ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేయాలని ఒంగోలు కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ శంకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. వికలాంగులకు ట్రైసైకిళ్లతో పాటు ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు, తోపుడు బండ్లను అందజేశారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించారు. శివం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సేవా కార్యక్రమాలు అందించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ప్రతిరోజు 300 మందికి అన్నదానం చేయడం గొప్ప విషయమన్నారు. శంకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు గొల్లపూడి శ్రీహరి, మారెళ్ల సుబ్బారావు, సరస్వతి విద్యా సంస్థల CEO సురేష్, కంకనాల రమాదేవి, సరస్వతి విద్యా సంస్థల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. అడిగారు హెల్ప్ చేస్తారు కదా మధ్యాహ్నం ఎవరు వచ్చినా మీరు 3 సంవత్సరాలు ఇస్తాడు ఎక్స్రే తీయడానికి బయట కన్స్ట్రక్షన్ మనమే చేసుకుంటాం. 40,000 రెంట్ ఒకరే ఉంటుంది సార్. అన్నం శివం ఫౌండేషన్ శ్రీహరి గారు, మరి శంకర్ రెడ్డి గారు సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాన్ని శివం ఫౌండేషన్ శ్రీహరి వారి టీం అంతా కూడా చేస్తున్నారు. వాళ్ళు చాలామందికి మరి అనాథ శవాలు, కోవిడ్ సమయంలో కూడా అనేక మంది అనాథ శవాలను తీసుకెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే రోజుకు 250 నుంచి 300 మంది వరకు ఇక్కడ ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సో మరి ఇట్లాంటి సేవ, ఉచిత సేవ చేసేటువంటి వారికి సమాజం సపోర్ట్ ఇవ్వాలి. మరి వీళ్ళు ఈరోజు ఈ సందర్భంగా శంకరెడ్డి గారి జన్మదిన సందర్భంగా దాదాపుగా 7 మందికి వీరు మరి వారి యొక్క జీవన ఉపాధి కోసం కొంతమందికి మరి విద్యా సంస్థలో చదువుకునే స్టూడెంట్ ఒక అమ్మాయికి ఈరోజు దాదాపు 20,000కు పైగా కళాశాల ఫీజులు చెల్లించటము, అట్లాగే కొంతమందికి తోపుడు బండ్లు ఇవ్వటము, కుట్టు మిషన్లు, తర్వాత అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ట్రైసైకిల్ ఇవ్వటము, వైద్య ఖర్చుల నిమిత్తము,
సో మొత్తం అమౌంట్ ఈరోజు దాదాపు 75,000 వరకు ఈరోజు మరి శివం ఫౌండేషన్ తరఫున ఇవ్వటం జరిగింది. ప్రకాశం జిల్లాలో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గొల్లపూడి శ్రీహరి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కనుక మనం సమాజంలో చూస్తూ ఉంటే మన కుటుంబాల్లోనే మనం చూస్తే నాది నాకు అనేటి స్వార్థం పెరిగిపోతున్నటువంటి ఈ సమాజంలో అంటే సమాజం పట్ల ఒక ఉన్నత ఆశయంతో ఒక లక్ష్యం అంటే ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనుక చూస్తూ ఉంటే ఈరోజు వృద్ధులకు ఏదైతే వృద్ధాశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు, దాంతోపాటుగా ఈరోజు 3 సంవత్సరాలుగా కూడా ఒంగోలు టౌన్లో ఉన్నటువంటి యాచకులు అనాథలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి పూట ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి పరిస్థితి. యువత మత్తు పదార్థాలకు వ్యసనాలకు లోను కాకుండా మంచి మార్గంలో నడవాలని పాస్టర్ సాబు వర్గీస్ కోరారు. ఒంగోలు ఇందుర్తి నగర్ పిహెచ్సి చర్చ్ మొబైల్ సువార్త పరిచర్య కార్యక్రమంలో భాగంగా నగరంలో దైవ సేవకులు చెన్నై డానియల్ సువార్త ప్రకటించారు. పలువురు సంఘస్థులు పాల్గొన్నారు. మనిషి శరీరము నా మాటలు ఆలకిస్తున్నట్టు కళ్ళు అక్కడే ఉన్నాయి, ముక్కు అక్కడే ఉంది, తల అక్కడే ఉంది. కానీ ఏదో ఒక వస్తువు మనిషి శరీరం నుండి బయటికి వెళ్ళిపోయింది. మనిషికి మాత్రమే ఉన్నది. మనిషి మరణిస్తే ఏమవుతుందండి? అతని లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి ఆ స్థలం మనకు వెళ్ళిపోతుంది. అంతేకాని ఇక్కడ నుండి విజయవాడ నుంచి కొచ్చి నుండి వైశాఖి లాగేమి తిరగదు. తిరిగి వెళ్ళేటువంటి మనుషులము మనము అంత గ్యారెంటీ మన జీవితాలకు. చూడండి, ఈ లోకమును తన యొక్క కోట్ల స్నానం చేస్తున్నప్పుడు ఒక చిన్న దోమ. మేము ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరినీ పవిత్రమైన మార్గంలో నడిపించాలని ఒక తపనతో ఒక ర్యాలీ ఏర్పాటు చేశాం. ప్రజలు పాపానికి గురి అయి మత్తు మందులకు, సిగరెట్టు ఇలాంటి పాపానికి గురి అయి నశించిపోతుండగా యేసుప్రభు చెప్పాడు, నశించే వారిని వెతకి రక్షించేటకు మనిషి కుమారుడు వచ్చారని. కనుక ఆ మనిషి కుమారుని యొక్క సందేశం ఈ దేశమంతా వెల్లడి చేసుకోవడానికి మేము సిద్ధపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. 2 రోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేసినాం. ఈ ప్రాంతంలో అనేక ప్రాంతంలో కరపత్రాలు పంచుతూ అనేకలకు సువార్తను అందిస్తున్నాం. దేవుని రాజ్యము యేసుప్రభు ఒక రాకడ, ఆ రాకడ వరకు సిద్ధపరచడానికి ఈ ప్రజలను సిద్ధపరచాలని ఒక తపనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ మన టౌన్ ఒంగోలు టౌన్ పక్కన విలేజ్ అనేక ప్రాంతంలో మేము తిరుగుతూ మత్తు మందులో నుంచి విడుదల పొంది పవిత్రమైన మార్గంలో జీవించాలని ప్రజలకు సందేశాన్ని అందిస్తున్నాం. అనేక కుటుంబంలో సమాధానం లేదు, సమాధానం లేని వారు సమాధానం పొందాలి, స్వస్థత పొందుకోవాలా, గొప్ప జీవితం ఈ భూమిలో జీవించాలి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం యేసుక్రీస్తు ఒక 2వ రాకడలో ఈ ప్రజలందరూ ఎత్తబడాలా, నిత్య రాజ్యంలో చేరాలి. ఈ కార్యక్రమం గొప్పగా జరగడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. విన్నుతున్న మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉదయస్తమాన సేవలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒంగోలు సంతపేట టీటీడీ కళ్యాణ మండపంలో పుష్యమాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వైఖానస ఆచార్య శ్రీమాన్ మురికిపూడి త్రినాథ్ చక్రవర్తి ఆచార్యుల అర్చకత్వంలో శ్రీవారి ఉదయాస్తమాన సేవలను శాస్త్రోక్తంగా జరిపించారు. తిరుమలలో శ్రీవారికి జరిపించే విధంగా సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలువు, అష్టదళ పాద పద్మార్చన, సహస్రనామార్చన, స్నపన తిరుమంజనం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తిరువుది ఉత్సవం, పుష్పయాగం, ఏకాంత సేవతో ఉదయాస్తమాన సేవలు ముగిశాయి. భక్తుల సామూహిక గోవింద నామస్మరణ, మిరియాల సాయి అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ సమితి ఆధ్వర్యంలో 108 పర్యాయాలు ఉదయాస్తమాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అర్చకులు త్రినాథ్ చక్రవర్తి తెలియజేశారు. సమయానికి స్వామికి అన్ని సేవలు జరిగే విధంగా అందరూ కూడా అలా తిరిగి రాదు, అలా తిరిగి వస్తే
మాట్లాడతారా మాట్లాడారా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రము మంగళవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున గోదామ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉదయాస్తమాన సేవలు మన ఒంగోలు పట్టణంలో సంతపేట తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో అత్యంత శోభాయమానంగా పరిసమాప్తమైనాయి. శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ సమితి సంకల్పం చేసినటువంటి 108 గ్రామాలలో ఈ యొక్క మండల కేంద్రాలలో జరిగేటటువంటి ఈ యొక్క ఉదయాస్తమాన సేవలలో ఇది 2వసారి మన ఒంగోలు పట్టణంలో జరిగింది. ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనాన్ని బోధించిన మహనీయుడు యేసుక్రీస్తు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కురిశపాడు మండలం మేదరమెట్లలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన మార్గం కేవలం ఒక్క మతానికి పరిమితం కాదని సర్వమానవాళికి ఆదర్శమని మంత్రి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి, క్రైస్తవ సోదరుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు, పాస్టర్లు, సంఘస్థులు పాల్గొన్నారు. మంచిది. రాబో పండుగ నిమిత్తము మరి ప్రియ పెద్దల మనందరికీ గ్రీటింగ్ తెలియజేస్తారు. చర్చ్ పేరు బాగా కంప్లీట్ చేశారు. మన సీనియర్లు అందరూ కలిసి పెయింట్ చేశారు. అంత శుభ్రంగా ఉంది. వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా ఇవాళ మీ అందరూ కూడా చర్చిలో రావటం సంతోషం. నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించారు. అందరు కుటుంబాల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని కుటుంబాల్లో సంతోషంతో జీవించాలి. పిల్లలందరినీ బాగా చదివించి మీరు కూడా మంచి పిల్లలందరూ కలిసి పెయింట్ చేశారు. అంత శుభ్రంగా ఉంది. వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా ఇవాళ మీ అందరూ కూడా చర్చిలో రావటం సంతోషం. నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించారు. అందరు కుటుంబాల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని కుటుంబాల్లో సంతోషంతో జీవించాలి. పిల్లలందరూ బాగా చదివించి మీరు కూడా మంచి పిల్లలందరూ. చీమకుర్తిలో కాండూరు వారి అగ్రహారం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి సామూహిక కుంకుమార్చన, ప్రత్యేక పూజలు జరిపించి అన్నప్రసాద వితరణ చేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
छत्रं समर्पयामि श्री स्वामिने नमः चामरं समर्पयामि श्री स्वामिने नमः नृत्यं दर्शयामि श्री स्वामिने नमः गीतं श्रावयामि అద్దంకిలో మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్వయం జ్యోతి మహిళా మండలి ఆధ్వర్యంలో విశ్వభారతి జూనియర్ కళాశాల శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వభారతి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాగులూరి శ్రీనివాసరెడ్డి, సంస్థ కార్యదర్శి పవిత్ర ప్రసంగించగా మండలి అధ్యక్షురాలు కీర్తన అధ్యక్షత వహించారు. జయంతి వేడుక సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రిన్సిపల్ బండారు ఆదినారాయణ, డైరెక్టర్ మట్టి శ్రీనివాసరావు, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళమ్మా, ఏంటి ఆలోచనలా ఉన్నావు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్టార్టింగ్ లో మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 లో మనకి ఇండియాలో 560 స్టేట్స్ ఉంటాయి. సరిగా క్వశ్చన్లో 562 స్టేట్స్ ఉంటాయి. అవునా కదా? ఎంతమంది ఒకసారి ఫ్రాంక్గా ఓకే ఇప్పుడు తెలుసా తెలుసుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే తెలుసుగా ఆయనకి మన భారతదేశంలోనే ఒక స్టాట్యూ కూడా 2 years బ్యాక్ ఏర్పాటు చేయడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు. అలానే ఇప్పుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగానే పాకిస్తాన్లో మన కాశ్మీర్ విడదీస్తుంటే కాశ్మీర్లో అంటే కాశ్మీర్ పాకిస్తాన్ కొంత భాగం విడిపోయి ఉంది. ఇప్పుడు కూడా ఆ విడిపోయిన భాగాన్ని కూడా మన ఇండియాలోనే కలుపుతామని చెప్పి మన రాష్ట్రపతి మనందరికీ ఒక 1 month చెప్పడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. వీళ్ళందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మీ అందరికీ తెలియపరుస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రైస్తవ కుటుంబీకులకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష. తాలూరులో కస్తూరిబా బాలికల పాఠశాల వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట ప్రజాప్రతినిధులు. 8 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయడం పట్ల హర్షం.
క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల్లో అలజడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇతరులకు ఇబ్బంది లేకుండా వేడుకలు జరుపుకోవాలని హితవు. డి న్యూస్లో నేటి మాట. పోటీ లేని గెలుపు, ఆయాచితంగా వచ్చే సంపద, నమ్మకం లేని బంధం ఎక్కువ కాలం నిలబడవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.